అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో పావ్ బాజీ. ఇది అచ్చము స్ట్రీట్ స్టైల్ చూపిస్తున్నాను. అదే టేస్ట్ అదే విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ మెథడ్లో చేశారంటే ఎప్పుడు బయట తినరు, ఇంట్లోనే ఇష్టంగా చేసుకొని తింటారు. ఈ విధంగా చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఇవి రెడ్ కాశ్మీరీ చిల్లీస్ అండి. ఇవి మామూలువి కావు. మన కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఇలా ఉంటుందండి. ముడతలు ముడతలుగా ఉంటాయి ఈ చిల్లీస్. సూపర్ మార్కెట్లలో దొరుకుతాయండి. ఇవి ఒక 7-8 తీసుకొని మధ్యలో గింజలు తీసేసి ఇలా వేడి నీళ్ళు పోసుకొని నానబెడుతున్నాను. తొందరగా నానతాయి వేడి నీళ్ళు వేయటం వల్ల. అవి నానే అంతవరకు ఇక్కడ నేను ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 ఆలుగడ్డలు, ఒక 2 క్యారెట్లు, ఇది కాలీఫ్లవర్ కొద్దిగానే తీసుకోవాలండి, లేకపోతే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఒక క్యాప్సికము, ఒక 2 టమాటోలు, ఇది మీడియం సైజు బీట్రూట్ కూడా కట్ చేసుకున్నానండి. బీట్రూట్ ఎందుకంటే మంచి కలర్ ఇస్తుంది, టేస్ట్ కూడా ఇస్తుందండి. కలర్ కోసం మెయిన్గా యూజ్ చేస్తున్నాను ఇది. ఇక్కడ ఒక 1/2 కప్పు గ్రీన్ పీస్ వేస్తున్నాను, పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నానిపోయింది చూడండి. ఓన్లీ ఇవి నీళ్ళ నుండి ఈ చిల్లీస్ మాత్రమే, ఈ మిరపకాయలను మాత్రమే తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. దీని మందమే వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత కలర్కి రెడ్గా మంచి కలర్ ఇస్తుంది. ఇది పావ్ బాజీకి ఈ చట్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి. ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని, ఒక 2 టీ స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనము ముందుగా ఇది ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాలండి. దగ్గరుండి ఇలా కలుపుకొని కొద్దిగా వేయించుకుంటే తర్వాత మిగతా మనం కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, మంచి కలర్ ఇస్తుంది. బయట అయితే కలర్స్ వాడతారండి, అవి మంచివి కావు. ఇలా బీట్రూట్ వేసుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేసేసాను. ఈ కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేగనియాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను పావ్ బాజీ మసాలా వేస్తున్నాను. ఒక 1 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. ఒక 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఓన్లీ కూరగాయలకు సరిపోయేంతనే వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు దేనికదే వేసుకోవాలండి, ఎక్కువగా చూసుకొని వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు మనము ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలది, అది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని అంత మంచి కలుపుకొని చూడండి, ఇప్పుడే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. బీట్రూట్ వేయటం వల్ల ఆ రెడ్ చిల్లీ అది పేస్ట్ అలా చేసి వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ కూరగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, ఈ నీళ్లు మెజర్మెంట్ ఏమి ఉండదండి, జస్ట్ ఈ కూరగాయలు మునిగేంత వరకు కలుపుకొని చూసుకొని వేసుకోవాలి, అంతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయినా ఉడికించాలి. నేనైతే 6 విజిల్స్ ఉడికించానండి. ఇలా వేడి ఉన్నప్పుడే కొద్దిగా అది తీసేసి చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ ఉన్నాయి, పర్వాలేదండి, ఇలాగ ఉండాలి. మంచిగా ఉడికిపోయినాయి అన్ని కూరగాయలు కూడా. ఇప్పుడు ఇలా స్మాషర్ తీసుకొని మొత్తం మంచిగా స్మాష్ చేసుకోవాలి, ఇలా మెదుపుకోవాలి. పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చండి. ఇలా అంతా మొత్తం మెదపాలి. ఇలా మొత్తం ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. చూడండి, మంచిగా మెదిగిపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు బటర్ వేసాను. ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసాను. ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో
ఈ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి రెండు మంచిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగేంత వరకు ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను కసూరి మేతి అండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేసుకొని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా మంచిగా కొద్దిగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక 2 టమాటోలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా మంచిగా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూను పసుపు దీంట్లో కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీకి సరిపోయేంతనే కారం పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అలా వేసానండి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు కూడా వేసాను. కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూను ధనియాల పొడి వేసాను. వేసి మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నది రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది కలర్ అండ్ టేస్ట్ ఇస్తుందండి, కారం ఏమీ ఉండదు. చూడండి, ఇది వేయగానే మంచి కలర్ వచ్చింది చూడండి. ఇది వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము అది ఉడికించుకున్న కూరగాయలు మంచిగా స్మాష్ చేసి పెట్టింది మొత్తం వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇది కొద్దిగా గట్టిగా ఉంది చూడండి. దీంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా స్మాషర్తో అన్నా సరే, ఇలా నేనైతే స్పూన్తోనే అన్నాను. కొద్దిగా అన్న తర్వాత కొద్దిగానే వాటర్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇంకో 5 నిమిషాల వరకు ఉడికితే గట్టిపడేంత వరకు చూసుకుంటూ వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు ఉడికించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో. అంతవరకు దీంట్లో ఒక 1 టీ స్పూన్ పావు బాజీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం కింద లాస్ట్లో వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇది వేసుకొని అంతా మొత్తం మంచిగా కలుపుకొని చూడండి, గట్టిపడింది కొద్దిగా. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక తవా పెట్టుకొని పెద్దది ఒక 1 టీ స్పూన్ బటర్ వేసుకొని కొద్దిగా పావు బాజీ మసాలా, మనం మిక్సీ పట్టుకున్న అది పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మసాలా అంతా కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ప్యాన్కి వెడల్పుగా అనుకోవాలండి. అనుకొని పావు బాజీ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా పావుకు మొత్తం ఆ మసాలా అంతా పట్టేటట్టు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. పావు ఇలాగే అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇలా ఆనియన్స్ తోటి, లెమన్ తోటి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. బయట ఇంకెప్పుడు తినరు. ఈ విధంగా చేశారంటే బయట దానికంటే ఎక్కువ రుచిగా ఉంటుందండి. ఇలా చేశారంటే ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పైన ఇలా కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలతోని బటర్ వేసి సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.